ముల్లంగి ఆడబిడ్డగా, అందులో నాన్న కూడా చిన్నప్పుడే కదా. సో అమ్మనే మొత్తం పెంచి పోషించి వాళ్ళ నిన్ను ఒక పాటల ప్రపంచానికి తయారు చేసిందంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంది, ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి. అందులో ఆడపిల్లలు నిజంగా ఇవాళ పాటలు పాడి ప్రపంచం అంతా తిరగాలంటే కూడా ఎంతో క్రమశిక్షణ, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమిస్తూ ఒక నారీ శక్తిగా నిజంగా ముందుకెళ్తున్నావు అంటే అందులో ఎన్నో అంటే ఇబ్బందులు ఉన్నా కూడా మంచిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి మనుషులను ప్రోత్సహించాలా, మంచిని ప్రోత్సహించాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నావురా. నిజంగా నీ యొక్క కరేజ్కి, నీ యొక్క ధైర్యానికి నిజంగా మేమందరం అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఒక్కసారి ఆ పాటలది కూడా అంటే రేలా ప్రోగ్రాంలో ఉదయబానక్క కూడా నిజంగా అద్భుతంగా అప్పుడు మంచి వ్యాఖ్యానం ఉండింది. గౌరటెంకన్నా, సుతాల శుక్రేజన్న అట్లా అప్పుడు చూస్తుంటాం కదా. సునీత గారు మీకు జడ్జిగా ఉన్నప్పుడు కూడా సుతాల అశోక్ తేజ్ అన్న, అందులో చంద్రబోస్ అన్న, తర్వాత మళ్ళీ సూపర్ సింగర్ లా చంద్రబోస్ అన్న ఉండే. అవును, రేలా ఫస్ట్ గోరెటి వెంకన్న, తర్వాత ఎల్లారేశ్వరి మేడం గారు, తర్వాత చంద్రతేజ సార్ అని రాయలసీమ జానపదాలు బాగా పాడుతుండే వాళ్ళు. అశోక్ తేజ సార్ నలుగురు ఉండే అనమాట. వెంకన్న సార్ని అప్పుడు ఫస్ట్ టైం నేను చూడడం, ఎందుకంటే ఉద్యమంలో బాగా తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ 2004-05 అప్పుడు నాకు కాలేజ్ ఏజ్, కానీ నేను ఊరికే తిరిగేదాన్ని అట్లా ఉత్తిగానే కాలేజ్కి పోయి వచ్చి కరపత్రాలు అవి ఇవి బస్సులలో పంచి బస్ స్టాండ్లలో వేస్తారు కదా, అవి వాళ్ళందరి పేర్లు చదువుతుంటే నేను, కానీ ఎప్పుడు లైవ్ గా చూడలేదు. చాలా సందర్భాల్లో ఇంటర్మీడియట్ కాలేజ్ ఎగ్గొట్టి వాళ్ళ పేర్లు వీళ్ళు వస్తున్నారు, తిరుపతి నాగరాజన్న, దర్వేళ్ళన్న, వీళ్ళు రమాదేవక్క, తేల్ విజయక్క, మా భూమి సంధ్యక్క, విమలక్క, వీళ్ళందరూ వస్తున్నారు అని అంటే, ఈ కార్యక్రమానికి వస్తున్నారు అని అంటే ఆ పేపర్ తీసుకొని చదివి అడ్రస్ తీసుకొని ఆ అడ్రస్ కి కాలేజ్ ఎగ్గొట్టి పోయేదాన్ని. కర్షక్ భవన్ అని ఉంటుంది మా నిజామాబాద్ లో, అక్కడ పెడుతుర్రు ఎక్కువ.